నా జీవితంలో ప్రభుని ఎరిగిన నాటి నుంచి కూడా అనేకమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ భయపడకుండా, దుఃఖపడకుండా, మన దుఃఖం మరొకరికి తెలియకుండా, ఎవరికి చెప్పుకోకుండా రహస్యమందు చూచు తండ్రి వైపే చూచాం. మా యొక్క వైవాహిక జీవితంలో 48 సంవత్సరాలు వివాహమై ప్రతి విషయంలో ప్రభు వైపే చూసాం తప్ప, ప్రభు మీదే ఆధారపడ్డాం తప్ప, మా వాళ్ళందరూ వెల్ సెటిల్డ్ అయినప్పటికీ ఏనాడు కూడా ఎవరి దగ్గరికి కూడా వెళ్ళి చేయి చాచలా. ఎంత కష్టమైనా, నష్టమైనా, బాధైనా, అనేకమైన శ్రమలు నేను ఎదుర్కొన్నా. ముఖ్యంగా నా శ్రమలు ఏదైనా నా కుటుంబం కోసమో, నా కుటుంబ పోషణ కోసమో నేను బాధ నొందలేదు, కానీ ఇతరులకు సహకరించి నేను బాధ నొందా. షూరిటీ పెట్టా, అనేకులకు బ్యాంక్ లోన్స్కి షూరిటీలు పెట్టా, మార్గదర్శి సిట్ ఫండ్స్ దగ్గర షూరిటీలు సంతకం పెట్టా. అలా అనేక సార్లు నేను ఇరుక్కొని నాకు నోటీసులు ఇచ్చి కోర్టుకు పిలిచారు. ఇలా నేను బాధపడి భంగపడ్డానే తప్ప ఇంకా వేరే విషయాల్లో నేను నా అవసరార్థం నేను ఇబ్బంది పడిన వాడిని కాదు. కనుక రోగము, బాధ, ఆమెకి 2 డబుల్ మేజర్ ఆపరేషన్స్ అయినాయి. కనుక ఆ రకంగా ఉన్నప్పటికీ ఆమెకి స్టంట్ వేశారు, 10 ఏళ్ళు అయిపోయింది. కనుక ఆమె థైరాయిడ్ ఉంది, ఆమెకి బీపీ ఉంది, షుగర్ ఉంది, ఉండాల్సినవి అన్నీ ఉన్నాయి. కానీ మేము ఎక్కడికి వెళ్ళినా ఆఖరికి 20-25 ఏళ్ల క్రితం కాస్త కొంచెం వయసులో ఉన్నప్పుడు మేమిద్దరం బండి మీద, 2 వీలర్ మీద 25-30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు, ఒక్కొక్క సందర్భంలో 90 కిలోమీటర్లు కూడా వెళ్ళిపోయేవాళ్ళం. కనుక ప్రభు పని మీద మేము ఉన్నప్పుడు మా పని మీద ప్రభు ఉన్నాడు. బిడ్డలను సాకాడు, పెంచాడు, పెద్దవాళ్ళని చేశాడు, ప్రయోజకులను చేశాడు. అంతకుమించి 4 రక్షించబడ్డారు. ఈ రోజుకి కూడా వారు బిడ్డ పాపలు కలిగి ఉన్నా కూడా దైవ క్రమాన్ని అనుసరించి తల్లిదండ్రుల ఆధీనంలోనే ఉన్నారు. అంటే మా ఆధీనంలో ఉండాలని నేను చెప్పడం కాదు, కానీ ప్రతి విషయంలో ప్రతిరోజు కూడా వాళ్ళ అమ్మని సంప్రదించి వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు. అలాగా దేవుని పిల్లలుగా వారు దేవుని మందిరంలో నిత్యము వారు నడిచేవారుగా, వారి పిల్లలు నడిపించేవారుగా ఉంటారు. మా జీవిత కాలంలో రక్షించబడిన విశ్వాసంగా ఎన్ని రకాల ప్రమాదాలు తప్పిపోయినాయో, పిల్లలకు ఎన్నిసార్లు బాగలేకపోతుంటే దేవుడు స్వస్థపరిచాడో, నా భార్యకు బాగలేకపోతే ఎంత స్వస్థపరిచాడో, నా ఉద్యోగంలో ఎంతకంతకు ఆశీర్వదించి ఎదుగుదల దయచేశాడో, నా కుటుంబంలో వీడేంద్రా ఇలా అనుకున్న వాడికి ఈ రోజున ఎలా తయారైందండి. దాదాపు 30 ఏళ్ల నుంచి నా మాట లేనిదే వాళ్ళు ఏ పని చేయరు. కనుక నన్ను పక్కకు దోషి ప్రత్యేకంగా పెట్టేసినటువంటి వాళ్ళు ప్రభు ఎలాంటి స్థితిలో ఉంచాడంటే, పనికిరాని వాడినిగా నన్ను వాళ్ళు అనుకొని పనికొచ్చేవాడినిగా చేసి, వాడికి చెప్పందే మాట చేయరు, ఏ పని చేయరు. నా 4 పిల్లల పెళ్ళిళ్ళకి వాళ్ళకి భయం, మా అక్క చెల్లెళ్ళకి భయం నన్ను అడగటానికి. వేరే వాళ్ళతో చెప్పి పంపించేవారు, వాడికి ఏమన్నా కావాలేమో అడగండి మేము ఇస్తాం అని, నాకేం అక్కర్లేదు అని చెప్పా. కనుక 4 కొడుకులకు కూడా రూపాయి కట్నం తీసుకోకుండా కేవలం ప్రభు మీద ఆధారపడి కులగోత్రాలు చూడకుండా రక్షించబడిన విశ్వాసులైతే చాలన్న భావం కలిగి అలానే వివాహం చేశా. ఎవరి దగ్గర ఇది నేను కమాండ్ చేయలా, నో క్వశ్చన్. కాబట్టి ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు కొరకు మనం మాదిరిగా ఉందాం, ప్రభు కొరకు సాక్షులుగా ఉందాం. కనుక మనం